మగధీరుడు పరశురాముడు అనే టైటిల్ ఎందుకు పెట్టానంటే పరశురాముడి కన్నా హీరోయిస్టిక్గా భాగవతంలో ఎవ్వరు ఉండరు. ఈ వీడియోలో కొన్ని చోట్ల ఖచ్చితంగా మీలో చాలామందికి జస్ట్ నేను ఆయన గురించి చెప్తుంటే చాలు గూస్బంప్స్ వస్తుంటాయి. అంతటి హీరోయిస్టిక్ క్యారెక్టరైజేషన్ అయింది. రావణాసురుడినే తుక్కుగా కొట్టి పడేసిన కార్తవీర్యార్జుడిని ఎవ్వరూ ఓడించలేరు. అలాంటి వాడికి ఎదురు నిలిచిన పరశురాముడి కథ సినిమా కథ కన్నా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అసలు కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుందాం. వామనావతారం తర్వాత మ్యాక్సిమం రాక్షసులందరూ తగ్గిపోయారు. ఎక్కడో అడవుల్లో దీవుల్లో దాక్కున్న రాక్షసులు మాత్రమే మిగిలారు. ఎప్పుడైతే రాక్షసులు తగ్గిపోయారో క్షత్రియులు అంటే రాజులు పెరిగిపోయారు. వాళ్ళకున్న పవర్ వల్ల వాళ్ళ అరాచకాలు క్రూరత్వం పెరిగిపోయింది. దీనికి ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్పనా? మన భారతదేశానికి రాక్షసులు బ్రిటిష్ వాళ్ళు అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైతే పవర్ వల్ల పొలిటీషియన్స్ చేతిలో మనం నలిగిపోతున్నామో అలాగనమాట. ఆ సమయంలోనే రుచికుడు అనే బ్రాహ్మణమునికి గాది మహారాజ్ యొక్క కూతురైన సత్యదేవి నచ్చి నీ కూతురిని నాకిచ్చి వివాహం చేయి అని అడిగాడు. అలా చేయాలంటే కేవలం ఒక చెవి మాత్రమే నల్లగా ఉండి మిగిలిన ఒళ్ళంతా తెల్లగా ఉండే 1000 గుర్రాలు కన్యాశుల్కంగా ఇవ్వాలి అని అన్నాడు. ఆయన తపస్సు చేసి ఆ గుర్రాల్ని తీసుకొచ్చి మామకిచ్చి సత్యదేవిని పెళ్లి చేసుకున్నాడు. సత్యవతీదేవికి పిల్లలు లేకపోతే నాకు నా అమ్మకి మగపిల్లలు కావాలి అని తన మామైన భృగు మహర్షిని అడిగింది. ఎందుకంటే తన తల్లికి కూడా మగపిల్లలు లేరు, ఒక్కరితే ఆడపిల్ల. మగపిల్లలు లేకపోతే తన తండ్రి వంశం ఇక ఉండదు అని ఇలా కోరుకుంది. అప్పుడు భృగు మహర్షి 2 గిన్నెలిచ్చి ఈ గిన్నెల్లో ఉన్నవి వేరు పదార్థాలు. ఒక గిన్నెలో నుండి తింటే రాయల్గా, ఫ్యూరియస్గా, యాంగ్రీగా ఉండే పరాక్రమవంతుడు పుడతాడు. ఇది మీ అమ్మకివ్వి, ఎందుకంటే మీ అమ్మ వాళ్ళది రాజుల వంశం. మరో గిన్నెలో ఉన్నది తింటే అపార జ్ఞాని పుడతాడు. ఇది నువ్వు తిను, ఎందుకంటే నువ్వు ఒక బ్రాహ్మణుడిని పెళ్లి చేసుకున్నావు, నీది బ్రాహ్మణ కుటుంబం కాబట్టి అని అన్నాడు. పొరపాటున గిన్నెలు మారిపోయి ఒకరిదొకరు తినేశారు. ఇది తెలుసుకున్న సత్యవతి నాకు అపర జ్ఞానే కావాలి అని మళ్ళీ భృగు మహర్షిని అడిగింది. సరే, ఒక పని చేస్తాను, ఎలాగైనా నీ వంశంలో ఇది తినడం వల్ల అతి పరాక్రముడు పుట్టక తప్పదు. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు బ్రహ్మజ్ఞాని అయిన జమదగ్ని పుడతాడు, తన కడుపున ఆ పరాక్రమవంతుడు పుడతాడు అని చెప్పాడు. అలాగే ఆమెకి జమదగ్ని పుట్టాడు. ఆయన బ్రహ్మజ్ఞాని. జమదగ్ని కడుపున చివరి సంతానమైన 5వ వాడిగా పుట్టినవాడే పరశురాముడు, ద మైటీ వారియర్. ఆయననే తల్లిదండ్రులు ముద్దుగా భార్గవ అని పిలుచుకునేవారు. పరశురాముడికి యవ్వన వయసు వచ్చింది. తన 5 అన్నతమ్ముళ్ళు గురువును వెతుక్కుంటూ దేశయాటనకు వెళ్ళారు. 4 అన్నలకి గురువు దొరికారు, కానీ పరశురాముడికి మాత్రం దొరకలేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు గురువు కావాలి అని అనుకుంటే నాకంటే చాలా గొప్పవాడైన గురువునే ఎంచుకుంటాను. అలానే భార్గవరాముడికి కూడా తనకు తగిన గురువుని వెతుక్కుంటూ వెళ్తూ అన్ని రాజ్యాలు దాటేశాడు. ఇక చివరిగా ఒక పెద్ద శ్మశానం వచ్చింది. ఆ శ్మశానంలో ఒక కాటికాపరి కనిపించాడు. ఆ కాటికాపరి ఏదో వెతుకుతున్నావు అని అన్నాడు. అవును అని భార్గవుడు అన్నాడు. ఎవరికైతే బతుకులో ఏమీ దొరకదో వాళ్ళు చావులో వెతుక్కుంటారు, పుట్టుకలో నీకు దొరకనది చావులో ఏం దొరుకుద్ది అని అన్నాడు. చావులో మన పుట్టుకకి నాది దొరుకుతుంది అని భార్గవుడు అన్నాడు. నేను గురువుని వెతుక్కుంటూ వచ్చాను. నాకు ఎలాంటి గురువు కావాలంటే నాకేం కావాలో నాకు తెలిసేలా చేసేవాడు, అలా నాకు కావాల్సింది సాధించుకోవడానికి కావాల్సిన విద్యని నేర్పించేవాడు గురువుగా కావాలి అని అన్నాడు. అప్పుడు ఆ కాటికాపరి శివుడిగా మారిపోయాడు. ఆయనే శివుడు కాటికాపరి వేషంలో వచ్చాడు. అంతే, నేను నీకు కావాల్సింది నేర్పిస్తాను అని అష్టసిద్ధులు నేర్పించాడు. అన్ని చక్రాలని యాక్టివేట్ చేశాడు. శివునితో సమానమైన శక్తిని తనకు నేర్పించాడు. శివధనుస్సుని గండ్రగొడ్డలని భార్గవుడికి ఇచ్చి ఇక వెళ్ళు అని అన్నాడు. నన్ను ఇంత శక్తివంతునిగా ఎందుకు తయారు చేశావు, దేనికోసం నన్ను సిద్ధం చేస్తున్నావు అని అడిగాడు. పంట బాగా పెరగాలంటే కలుపు మొక్కల్ని ఏరి పారేయాలి. ప్రస్తుతం మనకి కలుపు మొక్కలు ఎక్కువయ్యాయి, అవి నువ్వు ఏరి పారేస్తావు అని శివుడు అన్నాడు. తనకప్పుడు అర్థం కాలేదు. సరే అని ఇంటికి వచ్చాడు. అన్నదమ్ములందరూ కూడా ఇంటికి వచ్చేశారు. అందరూ వెళ్ళి వంట వండడానికి వంట చెరువుని తీసుకురండి అని రేణుకాదేవి చెప్పింది. అందరన్నలో చిన్న దొంగలు తీసుకొచ్చారు. భార్గవుడు ఏడి అని బయటకు వచ్చి చూస్తే ఒక పెద్ద మర్రి చెట్టంత చెట్టుని ఒక్కడే చేత్తో లాక్కొస్తున్నాడు. అంతటి శక్తి ఒక బ్రాహ్మణునికి ఎలా వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతలో జమదగ్ని ఒక మహాయాగం చేస్తున్నాడు. ఆ యాగంలో వాడి నీరు అప్పుడే తయారు చేసిన పచ్చి మట్టి కొండతోనే తీసుకురావాలి. అలా నీరు తేవడానికి నది దగ్గరికి వెళ్ళిన రేణుకాదేవికి గంధర్వుడు దేవకన్యలతో నదిలో సరసమాడుతూ స్నానం చేస్తుండడం చూసింది. అఫ్ కోర్స్ మనకి ఫోన్ చూస్తే ఎలాగైతే కెమిస్ట్రీ మారిపోతుందో
అలానే ఆమెకి అయ్యి పచ్చి మట్టి కుండని కొంచెం గట్టిగా ఒత్తింది. ఆ కుండకి చిన్నగా సొట్టబడింది. ఆ కుండతో నీరు తెచ్చి హోమగుండం దగ్గరికి వస్తుండగా జమదగ్ని ముందు ఆ కుండ పగిలిపోయి నీరు ఆయన మీద పడి యాగం భంగమైంది. ఆ యాగం ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాడు. జమదగ్ని కోపంగా రేణుకాదేవిని చూశాడు. తన మొహం చూస్తే ఎందుకు ఇలాగైందో తనకు అర్థమైంది. ఇంకా కోపంతో రగిలిపోయాడు. అక్కడ పరశురాముడు తప్ప అందరూ ఉన్నారు. నలుగురు కొడుకుల్ని చూసి మీ అమ్మ నా యాగాన్ని పాడు చేసింది, తనని చంపేయండి అని అన్నాడు. ఆమె భయపడింది. వారు ఎవరూ ముందుకు రాలేదు. నాన్నగారు, మీరు మాకు నేర్పిన ధర్మం ప్రకారం స్త్రీ హత్య మాతృహత్య మహాపాపం, మేము చేయలేమండి అని అన్నారు. వెంటనే భార్గవ అని పిలిచాడు. భార్గవుడు ఆ అరుపు విని బయట నుండి లోపలికి వచ్చాడు. నీ తల్లి నా యాగం పాడు చేసింది, నీ అన్నలు నా మాటకి ఎదురు చెప్పారు, అందరినీ చంపై అని అంటుండగానే చంపై అనే పదంలో చాకి పాకి మధ్యనొచ్చే చిన్న టైం గ్యాప్లో తన గొడ్డలు తీసి తన తల్లిని ఒక్క వేటుతో అన్నదమ్ములందరినీ మరో వేటుతో నరికేశాడు. పరశురాముడు నరికిన స్పీడ్కి ఫోర్స్కి కేవలం శరీరాలు తెగి పడటమే కాదు, నుజ్జు అయిపోయి ఆ మండపం అంతా అవయవాలతో పేగులతో రక్తంతో చాలా భయంకరంగా మారిపోయింది. ఆ సన్నివేశాన్ని చూసిన జమదగ్ని ఆశ్చర్యపోయి షాక్కి గురయ్యి తన కోపమంతా తగ్గిపోయింది. నీ అన్నలు ధర్మమని స్త్రీ హత్య అని మాతృహత్య అని తల్లిని చంపలేదు, నువ్వు నా మాట పూర్తవకముందే చంపేశావు, ఎందుకు అని అడిగాడు. నాకు అవేమీ కనబడలేదు నాన్నగారు, కేవలం పితృవాక్య పరిపాలన ఒకటే కనబడింది, అదే మూలధర్మం అని భావించి మీరు చెప్పింది చేశాను అని అన్నాడు. దానికి సంతోషించి నీకేం వరం కావాలో కోరుకో, నీకు ఏదైనా ఇస్తాను అని అన్నాడు. నాకు నా తల్లిని నా అన్నల్ని బ్రతికించండి అని వరం అడిగాడు. అలాగే జమదగ్ని వాళ్ళని బ్రతికించాడు. ఇక్కడ కొన్ని విషయాలు మీరు గమనించాలి. మీకు బాగా కోపం వచ్చింది, చేతిలో ఉన్న ఫోన్ని పగలగొట్టేశారు. అది పగిలిన వెంటనే మీరు అదే ఫోన్ని చాలా ఈజీగా కొనే శక్తి ఉంటేనే మీరు దాన్ని పగలగొట్టాలి, లేకపోతే మీకు పగలగొట్టే హక్కు లేదన్నమాట. అలానే క్రియేషన్ చేసే శక్తి లేనప్పుడు డిస్ట్రాయ్ చేయకూడదు. పరశురాముడు తన తల్లిని ఏం మూర్ఖంగా చంపలేదు. నా తండ్రి చాలా గొప్పవాడు, తనకి చంపినా బ్రతికించే శక్తి ఉంది కాబట్టి తండ్రి చెప్పిన మాటని విన్నాడు. తండ్రే ఎప్పుడు పెద్ద గురువు, తండ్రిని మించిన గైడ్ ఎవ్వరూ ఉండరు. ఏ కొడుకైతే తనకి ఏ సమస్య వచ్చినా ఈ పరిస్థితుల్లో మా నాన్న ఉంటే ఏం చేసేవాడో అని ఆలోచించి అలా చేస్తాడో, ప్రతి పనికి తన నాన్నని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాడో ఆ కొడుకు యొక్క తండ్రే అసలైన తండ్రి. ఒక తండ్రి తాగి వచ్చి నీ తల్లిని చంపై అని అన్నాడంటే వాడు కేవలం నీ బయలస్కుల ఫాదర్ మాత్రమే. నీ పుట్టుకకు మాత్రమే వాడు కారణమవుతాడు, నీ ఎదుగుదలకి కారణమవుడు. అలాంటి తండ్రి మాట వినాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. కార్తవీర్యార్జునుడు అనే ఒక క్షత్రియుడు ఉన్నాడు. ఆయనకి 1000 చేతులు ఉంటాయి. ఒక చేతిని నరికితే వెంటనే మరో చేయి వస్తుంది. 1000 చేతులు అంటే అన్ని చేతుల బలం అని కూడా అనుకోవచ్చు. ఆయన చేతుల్ని ఎంత పెద్దగైనా చేయగలరు. ఒకసారి రావణాసురుడు వెళ్లే దారిలో పెద్ద శరీరంతో నిద్రపోతూ కార్తవీర్యార్జునుడు అడ్డుపడ్డాడు. మాట పెరిగి ఇద్దరికి గొడవైంది. ఆ పోరాటంలో రావణాసురుడిని తన 1000 చేతులతో చిత్తుగా కొట్టి పచ్చడి చేసి ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఇంత శక్తివంతుడైన కార్తవీర్యార్జునుడు ఒకరోజు అడవిలో తన సైన్యంతో వెళ్తుండగా జమదగ్ని ఆశ్రమం కనిపించింది. ఈ సన్యాసులు ఈ ఆశ్రమంలో ఎలా బతుకుతారో వీరిని చూస్తే జాలేస్తుంది అని వెటకారంగా అన్నాడు. అది విన్న జమదగ్ని, క్షత్రియులారా, మిమ్మల్ని చూస్తే ఆకలితో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు, మా ఆతిథ్యం స్వీకరించండి అని అన్నాడు. దానికి కార్తవీర్యార్జునుడు, నీ ఆశ్రమంలో ఏముంటుంది, అయినా మేము 100 మంది ఉన్నాం, మీరు మాకు భోజనం పెట్టలేరు అని అన్నాడు. మీరు వచ్చి చూడండి, 100 మందికేంటి 1000 మందికైనా మేము భోజనం పెడతాము అని అన్నాడు. అందరినీ ఆశ్రమంలో కూర్చోబెట్టి లోపల నుండి అక్కడ పనివాళ్ళు పల్లెలతో 100 రకాల భోజనాలు తీసుకొస్తున్నారు. అది కూడా క్షణాల్లో తీసుకొస్తున్నారు. ఎవరేం అడిగినా లోపల ఉందని చెప్పి తీసుకొస్తున్నారు. రాజుకి ఇదంతా ఎలా సాధ్యమని వచ్చి చూస్తే అక్కడ ఒక పని మనిషి ఒక తెల్లటి ఆవు చెవుల్లో వంటకం పేరు చెప్తే చాలు అవి వెంటనే అక్కడ పుడుతున్నాయి. ఆ ఆవే క్షీరసాగర మదనం మధ్యలో వచ్చే కామధేనువు. ఆ ఆవుని నాకివ్వు అని జమదగ్నిని అడిగాడు. అది నాకు బహుమానంగా ఇచ్చింది, నేను దాన్ని ఇవ్వలేను, అది వస్తే నువ్వు తీసుకెళ్ళు అని అన్నాడు. కామ అంటే కోరిక, ధేనువు అంటే ఇచ్చేది, కోరుకునేది ఇచ్చేది అని అర్థం. ఆ ఆవుని తీసుకురమ్మని సైనికుల్ని పంపించాడు. కామధేనువు అంతకంటే ఎక్కువ సైన్యాన్ని పుట్టించింది. ఇక గెలవలేము అని అనుకొని యజమాని ఉండటం వల్లే ఆ కామధేనువు రావట్లేదు, అదే యజమాని లేకపోతే కామధేను వస్తుంది అని అనుకొని జమదగ్ని మెడిటేషన్ చేస్తుంటే వెనక నుండి తన తలని నరికేశాడు. అది చూసిన రేణుకాదేవి భార్గవ భార్గవ అని 21 సార్లు పిలిచింది. భార్గవుడు వచ్చేసరికి కామధేనువుని రాజు తీసుకెళ్ళిపోయాడు. క్షత్రియులు రాక్షసుల కన్నా చాలా దారుణంగా తయారయ్యారు. అలాంటి క్షత్రియులు లేకుండా చేయి భార్గవ అని ఒట్టి తీసుకొని ఆమె చనిపోయింది. పరశురాముడు ఆవేశంతో ఉన్నాడు. కార్తవీర్యార్జునుడు ఉండే కోటకు వచ్చి గొడ్డల్ని పైకెత్తి, రాజు బయటకు వస్తే వాడొక్కడే చేస్తాడు, రాకపోతే రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ చేస్తారు అని అరిచాడు. రాజు బ్రాహ్మణుడు ఏం చేస్తాడు అని అనుకొని
10 మందిని నరికిరండి అని పంపించాడు. వెనక్కి తిరిగి 4 అడుగులు వేసి తన సింహాసనంలో కూర్చునే లోపు ఎదురుగా చూస్తే 10 తలలు దొల్లుకుంటూ రాజు కాళ్ళ దగ్గరకు వచ్చాయి. రాజు సైన్యం అంతటిని పిలిపించాడు. ఆ బ్రాహ్మణుని తలని ఎవరు తీసుకొస్తారో వాళ్ళకి లక్షల వరహాలు బహుమానంగా ఇస్తాను అని అన్నాడు. వేలాది సైనికులు ఉన్నారు. రాజు బహుమానం ప్రకటించగానే అందరూ బాహుబలి ఇంటర్వెల్ సీన్లో కత్తుల శబ్దాలు, ఈటల శబ్దాలు, సైనికుల పాదాల చప్పుడు, అరుపులు ఎలా ఉంటాయో అలా అందరూ అరుస్తూ శబ్దం చేసుకుంటూ పరశురాముని తల కోసం వెళ్ళారు. రాజు కోటలోనికి వెళ్ళి తన గదిలో కూర్చున్నాడు. బయట పెద్ద శబ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయి. సరిగ్గా 5 నిమిషాల తర్వాత గాలి శబ్దం తప్ప ఏ సౌండ్ వినిపించట్లేదు. ఏమైందని బయటకు చూశాడు. ఎక్కడ చూసినా వేలాది శవాలు ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. రాజుకి కుడివైపున గాల్లో దూరంగా ఒక గొడ్డలి సరసర తిరుగుతూ కనిపించింది. ఆ గొడ్డలి కుడివైపు నుండి తనకు దూరంగా అలా వెళ్తూ ఎదురుగా ఒక చేతిలో ఆగింది. ఆ చేయి నుండి కళ్ళు కిందకు చూస్తే ఆవేశంగా పరశురాముడు కనిపించాడు. థోర్ మూవీలో తన సుత్తి విసిరితే అందరినీ కొట్టి తన చేతికి ఎలా వస్తుందో తన గొడ్డలు విసిరితే ఆ పాతలో వచ్చే అందరినీ నరికేసి మళ్ళీ తన చేతిలోకి వస్తుంది. ఇక కోపం తట్టుకోలేక పరశురాముడి మీదకి కార్తవీర్యార్జునుడు వచ్చాడు. పరశురాముడు తన గొడ్డల్ని విసిరాడు. ఆ గొడ్డలి తన వేయి చేతుల్ని నరుకుతుంది. అయినా నరికిన చెయ్యి వెంటనే మళ్ళీ పుడుతుంది. ఎంత పుట్టినా చెయ్యి నరికినప్పుడు వచ్చే నొప్పి కామనే కదా. నిమిషానికి 1000 చేతులు నరుకుతున్నప్పుడు వచ్చే నొప్పి ఎంత ఉంటుంది. అలా నొప్పితో బాధపడుతున్న టైంలో కార్తవీర్యార్జునుడి తలని పరశురాముడు నరికేశాడు. తరువాత 21 సార్లు భూమి చుట్టూ తిరిగి దారిలో కనిపించిన క్షత్రులందరినీ చంపేశాడు. రాజులందరూ చేతులకి గాజులు వేసుకొని ఆడవాళ్ళు ఉండే ప్రదేశాల్లో, గోవులు ఉండే ప్రదేశాల్లో దాక్కునేవారు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఉండే ప్రదేశానికి, గోవులు ఉండే ప్రదేశానికి పరశురాముడు వచ్చేవాడు కాదు. అప్పటి నుంచే చేత కాకపోతే చేతికి గాజులు వేసుకుని కూర్చో అనే తిట్టు వచ్చింది. తరువాత ఒక ముని కోరిక మీద తను అస్త్ర సన్యాసం తీసుకున్నాడు. అంటే రిటైర్మెంట్ తీసుకున్నాడు అనమాట. కానీ పరశురాముడి కథ ఇంకా అయిపోలేదు. తర్వాత రామావతారంలో, కృష్ణావతారంలో, ఇంకా కలికి అవతారంలో కూడా తను వస్తాడు. ఎందుకంటే ఆయన చిరంజీవి, ఆయనకి చావే లేదు. తనకి చావులేని వరాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. నీకు కావాల్సినప్పుడే చచ్చిపో అని వరం ఇచ్చాడు. రేపు రామావతారంలోని మీకు తెలియని ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. ఆ సన్నివేశాలని నా కోణంలో మీకు చెప్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక మీరు నా ఏ ఒక్క వీడియోని మిస్ కారు. మీట్ యు టుమారో. కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ విక్రమాదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్.